నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు నిహారిక చౌదరి గారు ఒకరి కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. వాట్ ఇఫ్ వి స్టాప్ యూజింగ్ దిస్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ యూస్? అంటే మినాక్సిడిల్ అనే దాన్ని మనం యూస్ చేయటం ఆపేస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ పెరిగిన జుట్టు ఊడిపోతుందా? అలానే మినాక్సిడిల్ తోటి వచ్చింది ఊడిపోతుందా? మిగతా ఏమైనా ఊడిపోతుందా అని అడిగారు. దానికి ఇంకొకరు సబ్స్క్రైబర్ కూడా రిప్లై పెట్టారండి. ఎస్, డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అయిపోతుంది మీరు ఒక్కసారి ఆపేశారు అని అంటే, కానీ మీరు 1 to 2 years మీరు యూస్ చేయాల్సి ఉంటుంది, స్లోగా టేపర్ చేస్తే బాగుంటుంది అని. ఇంకొకరు 60 years దగ్గర నేను ఇది యూస్ చేయవచ్చా అని అడిగారు అనమాట. నిహారిక గారు, ఇతరత్ర సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్ లో డిస్కషన్ చేస్తున్నారో, ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మినాక్సిడిల్ అనేది సేఫ్ సొల్యూషన్. ఎంత వయసుకైనా మనం అది కంటిన్యూస్ గా యూస్ చేయవచ్చు. అలాంటప్పుడు మనం తప్పకుండా యూస్ చేసుకొని మనం దానికి వచ్చే బెనిఫిట్స్ తోటి మనం జాగ్రత్తగా మనం మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అసలు మినాక్సిడిల్ కి ఏ విధంగా పనిచేస్తుంది, వెంట్రుకలకి ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అనే దాని గురించి అని కూడా ఇవాళ వివరిస్తానండి నేను మీ డాక్టర్ రాజ్ కిరేట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. వెంట్రుకల్ అనేది ఊడిపోతున్నప్పుడు మినాక్సిడిల్ అనేది కామన్గా ఇంటర్నెట్ చెప్తూ ఉంటుంది. మినాక్సిడిల్ యూస్ చేస్తే వెంట్రుకలు అనేటివి చాలా గట్టిగా పెరుగుతాయని. కానీ మినాక్సిడిల్ తోటి కూడా ఊడిపోతుందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు ఏంటి మినాక్సిడిల్, ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. మినాక్సిడిల్ అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మినాక్సిడిల్ అనేది ఒక టాబ్లెట్ రూపంలో బీపీ కోసం అని మనం వాడేవాళ్ళం. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితము బీపీ కోసం అనేది ఇస్తే బీపీ తగ్గిపోయేదన్నమాట. సో ఆ విధంగా చేయటంతో ఏమవుతుందంటే, బట్టతలలు ఉన్న వాళ్ళకి వెంట్రుకలు అనేటివి రావటం మంచిగా మొదలైందనమాట. సో ఓకే, ఇది మినాక్సిడిల్ అనేది మీకు ఆ విధంగా హెల్ప్ అవుతుందని తెలుసుకొని మినాక్సిడిల్ని లోషన్ రూపంలో తలపైన పెట్టడం మొదలెట్టారనమాట. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, జుట్టు కుదర్ల దగ్గర ఉన్న బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేసి న్యూట్రిషనల్ సప్లైని ఎక్కువ పంపిస్తూ ఉంటుంది. దానివల్ల వెంట్రుకలు అనేటివి స్ట్రెంత్గా పెరుగుతూ ఉంటుంది. సో మినాక్సిడిల్ అనే దానికోసమని మనకి ఏ విధంగా అయితే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఈ బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటంతో మనకి న్యూట్రిషన్తో పాటు ఇతరత్రకి కూడా మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి స్కాల్ప్ కూడా హెల్తీగా అవుతూ ఉంటుంది మినాక్సిడిల్ తోటి. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆపేస్తే మనకి వెంట్రుకలు ఊడిపోతాయి కదా అని చాలా మంది ఇవాళ డిస్కషన్ చేసుకున్నారు కదండి నా కామెంట్స్లో. అలా చాలా మందికి అపోహలు ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మినాక్సిడిల్ పర్పస్ ఏంటంటే, ఏ రోజైతే వాడతామో ఆ రోజుకి అది పోస్ట్ పోన్ అవుతుంది. అంటే బాల్డ్నెస్ అనే దానికి మనం పోస్ట్ పోన్ చేయడానికని మినాక్సిడిల్ బాగా హెల్ప్ చేస్తాయి. అంటే కొన్ని నెలల పాటు మనం యూస్ చేస్తుంటే వెంట్రుకల్ని మంచిగా లావుగా చేస్తుందండి. అంటే బాల్డ్నెస్ని పోస్ట్ పోన్ చేస్తాం కానీ బాల్డ్నెస్ని క్యూర్ చేయడానికని ప్రపంచంలో ఏ మందులు పనిచేయవు. సో మినాక్సిడిల్ వాడితే మనకి జుట్టు పెరిగినంతసేపు మనకి పెరుగుతుంది కదా, ఆపేస్తే పోతుంది కదా, మళ్ళీ ఎందుకు అని అంటారు. అలా అని చెప్పి మీరు మానేస్తే మీకు వెంట్రుకలు పూర్తిగా పోతూనే ఉంటాయి కదా, మరి పోయినా పర్లేదు అని అంటే అసలు మినాక్సిడిల్ గురించి డిస్కషన్ ఎందుకు? సో అలా కాదు కదండి. మనకి జుట్టు ఉన్నది కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే కనుక మంచి ఆప్షన్ మినాక్సిడిల్. మినాక్సిడిల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. కానీ మినాక్సిడిల్ బెనిఫిషియల్ ఉంటుందా కాదా అనేది మనం తెలుసుకోవాలి. ఎలా బెనిఫిషియల్ అంటే, రోజువారీగా అది పోస్ట్ పోన్ చేస్తుంది. హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి మినాక్సిడిల్ అనేది ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడిలాగా అది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మినాక్సిడిల్ అనేది చాలా వరకు కొన్ని సంవత్సరాల పాటు సేఫ్గా యూస్ చేయవచ్చు. మనకి వెంట్రుకలు అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవాలి. ఒకటేసారి పూర్తిగా పెట్టుకుంటే మనకి వెంట్రుకలు అనేది ఊడిపోవటం జరుగుతూ ఉంటుంది. కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఉంటే మనకు అప్పుడు వెంట్రుకలు అనేది ఊడిపోవండి. అలానే మినాక్సిడిల్ పెట్టాల్సిన గ్రేడ్ ఆఫ్ బాల్డ్నెస్ ఉంది అని అంటే మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మినాక్సిడిల్ పెడితే చిన్నగా చుండ్రులాగా వస్తుంది, అలానే మనకి కొద్దిగా డ్రైనెస్ ఆఫ్ స్కాల్ప్ వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. డిఫరెంట్ ఫార్ములేషన్ ఆఫ్ మినాక్సిడిల్స్ యూస్ చేస్తుంటే బెటర్గా ఉంటూ ఉంటుంది. మధ్యలో ఇంటర్నెట్లో చాలా మటుకు యాడ్స్ వస్తుంటాయి, మా మినాక్సిడిల్ వాడండి బాగుంటుంది, మినాక్సిడిల్ వాడండి బాగుంటుంది అని. అంటే మినాక్సిడిల్లో అనేక రకమైన ఫార్ములేషన్స్లో కొన్ని రకమైన ఫార్ములేషన్స్ మాత్రమే చాలా మందికి పడుతూ ఉంటుంది. వెంట్రుకలు అనేది మనకి మంచిగా గట్టిగా కావటానికని మినాక్సిడిల్ ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తుందో, దానికి మనము మంచిగా టాబ్లెట్స్ కూడా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మినాక్సిడిల్
వాడితే మొత్తం జుట్టు వచ్చేస్తుంది పోయిన జుట్టు అని కాదండి, ఉన్న జుట్టు కాపాడుకోవచ్చు. దానికి తగ్గట్టుగా న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ ఉండాలి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. అలానే డిటాస్ట్రైడ్ ఫినాస్ట్రైడ్ కూడా తీసుకోవచ్చు. పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ అవి ఉంటాయి. ఆ రకమైన థెరపీస్, క్యాప్ థెరపీస్, ఎల్ఈడి థెరపీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటిని చేయటం తోటి మనకి బెనిఫిట్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ దీని గురించి అని నేను మీకు క్లియర్గా చెప్పానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి ఇంకా మళ్ళీ ఇన్ఫర్మేషన్ తోటి కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఏమన్నా ఇతరత్ర క్వశ్చన్స్ ఉన్నా, సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.